అంటే మీరు ఒక ట్రైనింగ్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మీరు ఏ బుక్ చదవమని వాళ్ళు చెప్పారు? ఏ బుక్ చదివారు మీరు? యాక్చువల్గా నేను కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యానండి, ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో. ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ పేరు ఇప్పుడు నేను చెప్పను, అది నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు నేను దాన్ని తిట్టబోతున్నాను. సో అది పేరు చెప్పి తిట్టడం నాకు ఇష్టం లేదు. రైట్. అది నేను జాయిన్ అయిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే, ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన తర్వాత నేను అప్పటికే కొంచెం ప్రిపేర్ అయ్యాను, కొన్ని బుక్స్ చదివి వెళ్ళాను, కొంచెం ప్రిపేర్ అయ్యాను. నేను కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వడానికి ఏకైక కారణం ఏంటంటే నాకు గైడెన్స్ వస్తుంది, వాళ్ళు ఇంకా నన్ను బెటర్గా ప్రిపేర్ చేస్తారని నాకు అనిపించింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే, నన్ను వాళ్ళు పైకి తీసుకెళ్లాల్సిన పోయి కిందికి లాగుతున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే 4 to 5 hours డైలీ క్లాస్ అంటే చేసేది ఏమీ లేదు, నువ్వు రూమ్లో కూర్చొని ప్రిపేర్ అయితే బెటర్ అని నాకు అర్థమైంది. సో ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ని ఇమీడియట్గా మానేసాను. ఆ కట్టిన 1,30,000 ఎంతో పోయినాయి. ఐ డో నాట్ బాదర్, ఆ పోతే బోనీ అండ్ మనీ. నేను మళ్ళీ రూమ్లోకి వచ్చి నా అంతటి నేనే ఓన్గా ప్రిపేర్ అయ్యాను. కొన్ని ఆప్షనల్కి మాత్రం ఐ థాట్ గైడెన్స్ ఈజ్ రిక్వైర్డ్. అప్పుడు సిఎస్బి ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను, బాలత మ్యామ్ దగ్గరికి. అక్కడ నాకు చాలా హెల్ప్ అయింది. సో ఇనిషియల్గా జాయిన్ అయిన కోచింగ్ ఇన్స్టిట్యూట్లో నాకు వచ్చింది ఏమీ లేదు, ఇంకా పోయిందే ఎక్కువ నాకు. ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ పేరు నేను చెప్పదలుచుకోలేదు. బట్ బుక్స్ అంటారా అంటే సబ్జెక్ట్ వైజ్ బుక్స్ ఉంటాయండి. ఇప్పుడు నేను ఇమీడియట్గా నేను వచ్చే ముందే ఒక బుక్ చదివేసి వచ్చాను. ఇండియన్ పాలిటీకి లక్ష్మీకాంత్ అని బుక్ ఉంటుంది, అది ఆల్రెడీ చదివేసి వచ్చాను. ఎందుకంటే అది చదవకుండా పేపర్ అర్థం కాదు మీకు, ఇండియన్ పాలిటీ లేకుండా పేపర్ అనేది మీకు అర్థం కాదు. సో ఐ నో దట్, అండ్ ఆల్రెడీ అది చదివి వచ్చాను కాబట్టి ఇక్కడ నాకు చాలా ఈజీ అయిపోయింది. అప్పుడు నేను ఎకనామిక్స్ బుక్స్ కానీ హిస్టరీ బుక్స్ కానీ చదవడానికి నాకు చాలా తేలికైంది, పేపర్ చదవడం చాలా ఈజీ అయిపోయింది. దట్స్ ఫెంటాస్టిక్. అంటే నేను ఒకటి విన్నాను ఏంటంటే, మీకు అడవి అంటే చాలా ఇష్టం అని చెప్పని ఒక చోట చూడడం జరిగింది. దాని గురించి ఒకసారి చెప్పండి మాకు కూడా. అంటే నాకు బేసిక్గా ఆమె నేచర్ ఎంతూజియాస్ట్ అండి. నాకు నేచర్ అంటే చాలా ఇష్టం, అడవి అంటే చాలా ఇష్టం, సింపుల్ లివింగ్ అవన్నీ ఇష్టం. అడవిలో ఏమవుతుంది, జంతువుల మధ్యలో రిలేషన్ ఎట్లా ఉంది, మనిషి మధ్యలో ఎట్లా ఉంటుంది, ఇది నాకు అంటే స్టడీ చేయడం ఇష్టం అనమాట. అందుకే నేను ఖాళీ టైంలో కూడా నా హాబీ అది. నేను సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాను. నా హాబీ ఏంటంటే వైల్డ్ లైఫ్ అనమాట. అంటే నేను నేషనల్ జియోగ్రఫిక్, డిస్కవరీ ఛానల్స్ ఎక్కువ చూస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు అది ఇంట్రెస్ట్, యానిమల్స్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ స్టడీ చేయడం నాకు ఇంట్రెస్ట్ అనమాట. నేను మనుషులను కూడా అదే చేస్తాను. ఐఎమ్ జస్ట్ సిటింగ్ ఆన్ ఎ టాప్ యాంగిల్ అండ్ స్టడీయింగ్ ద బిహేవియర్ ఆఫ్ ఆల్ ద పీపుల్ అండ్ ఆబ్జెక్టివ్గా స్టడీ చేయడం అంటారు కదా, అది. సో అట్లా అడవి అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే, అడవిలో ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, ఎకో సిస్టమ్ అవ్వచ్చు, దాని రిలేషన్ అవ్వచ్చు, ఇవన్నీ నాకు చాలా ఇష్టం. అండ్ నేను ఒక క్యాటర్ ఎంపిక చేశాను, ఛత్తీస్గఢ్ అని నేను ప్రిఫర్ చేశాను. అక్కడ కూడా మోస్ట్ ఆఫ్ ద అడవే ఉంటుంది. అండ్ ఐ హోప్ అది వస్తే నేను బెటర్గా వెళ్ళి అడవిలో ఉండటం నాకు చాలా ఇష్టం. ఈ సిటీస్ ఆర్ టూ ఫాస్ట్ ఫర్ మీ. ఈ పెద్ద రిచ్ బంగ్లాస్ ఇవన్నీ నాకు అసలు నచ్చవు. సో అడవిలో సింపుల్ లివింగ్ ఈజ్ ఐ ప్రిఫర్. అడగడం మర్చిపోయాను యాక్చువల్లీ, ఇంటర్వ్యూలో ఏమడిగారు ఒకసారి చెప్తారా? ఇది క్వశ్చన్ అందరినీ అడుగుతున్నాను, ఎందుకంటే ఫర్దర్గా చేసే ప్రోగ్రామ్కి ఉపయోగపడుతుంది. ఏమడిగారు యాక్చువల్లీ? మై ఇంటర్వ్యూ వాజ్ ఆన్ 23rd March అండి. 23rd March లక్కీలీ వాజ్ ద డే ఆఫ్ అసాసినేషన్ ఆఫ్ భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గురు 1931లో. చచ్చిపోయినప్పుడు భగత్ సింగ్ ఏజ్ 23, ఇప్పుడు నా ఏజ్ 23. అతను దేశం కోసం చచ్చిపోయాడు, నేను దేశానికి సర్వ్ చేద్దామని వస్తాను ఆ రోజు, అంతే తేడా. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే భగత్ సింగ్ మీద క్వశ్చన్ పడుతుంది, ఎందుకంటే సేమ్ ఏజ్ గ్రూప్ కాదు ఇద్దరం, అండ్ కొంచెం ఆశయాలు కూడా సేమ్గా ఉంటాయి భగత్ సింగ్ నాయి. అఫ్కోర్స్ తను వాయిలెన్స్ ప్రిఫర్ చేశాడు, నేను నాన్ వైలెంట్. అండ్ సో కానీ ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఆ రోజు నాది బోన్స్లే బోర్డు, అజిత్ బోన్స్లే అని రిటైర్డ్ ఎయిర్ మార్షల్ సార్ ఆ బోర్డు. అండ్ వెళ్ళిన వెంటనే అది 20-25 minutes జరిగిందండి. టైం సరిగ్గా నోట్ చేయలేదు కానీ 25 minutes జరుగుతుంది. వెరీ క్యాజువల్ ఇంటర్వ్యూ, అసలు అది ఇంటర్వ్యూ లాగా నాకు అనిపించలేదు, జస్ట్ ఏ కాన్వర్సేషన్. వాళ్ళు నన్ను చాలా కూల్ చేయడానికి ట్రై చేశారు. అండ్ యూ డోంట్ బిలీవ్, నేను నా మొదటి క్వశ్చన్ నేను ఫేస్ చేసింది ఏంటంటే, ఇప్పటిదాకా నీకు ఎంతమంది అమ్మాయిలు పడ్డారు అని అడిగారు. దిస్ ఇస్ ద ఫస్ట్, ఐ వాజ్ సర్ప్రైజ్డ్ టు హియర్ దట్. అండ్ ఐ సెడ్ నో అని నేను నవ్వేసి ఊరుకున్నా, దానికి ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. సో టాక్టికల్గా ఐ జస్ట్ లాఫ్డ్ అండ్ ఐ లెఫ్ట్ ఇట్, నో అని చెప్పాను. ఒక సింగిల్ కూడా పడలేదు. కానీ నమ్మరు కదా మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరు, మీ దగ్గర మీరు వెళ్ళకపోయినా అమ్మాయిలు వచ్చి ఉంటారని ఖచ్చితంగా. ఐ థింక్ దట్స్ టూ పర్సనల్ టు స్పీక్ అండి. ఆ అమ్మాయిల పేర్లు అవి బయటపడడం నాకు ఇష్టం లేదు. సో వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు, మళ్ళీ వాళ్ళ జీవితంలో పడ్డం దీనికి. సో నేను ఏమీ పడలేదని చెప్పాను. ఒక్కరు కూడా పడలేదు అన్నారు. నమ్మలేదు ఎవరు? వాళ్ళు నమ్మలేదేమో నాలానే మీలాగే, నేను ఒక్కరు కూడా పడలేదు అన్నారు. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. ఇప్పుడు ఇలా మొదలైంది అది. ఓకే. సో యూ లుక్ వెరీ ఫ్రెష్ అన్నాడు వెళ్ళగానే. అండ్ వెన్ డిడ్ యూ పాస్ అవుట్ అని అడిగాడు. మళ్ళీ నా అప్లికేషన్ ఫామ్ తన దగ్గర ఉంటుంది సార్ దగ్గర, అన్ని ఆ డీటెయిల్స్ దాంట్లో ఉంటాయి. చూసుకొని June 2016 పాస్ అవుట్, సో ఇన్ 1 year యూ క్రాక్డ్ ఇట్ అన్నాను. ఎస్ సార్ అన్నాను. ఇంటర్వ్యూలో చాలా మంచి మార్క్స్ వచ్చాయి నాకు, 180 వచ్చాయి. 180 ఈజ్ అ వెరీ గుడ్ స్కోర్. అండ్ సో చాలా క్యాజువల్ ఇంటర్వ్యూ.
అండ్ ఫస్ట్ క్వశ్చన్ నన్ను అంటే సబ్జెక్ట్ వైజ్గా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నక్సలిజం మీద అడిగారు. వరంగల్ అనగానే ఓకే లెట్స్ మూవ్ అంటూ వరంగల్ అని చెప్పి నక్సలిజం మీద క్వశ్చన్ పడింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నాకు ఐడియాలజీ అంటే చాలా ఇంట్రెస్ట్, ఇష్టం అని చెప్పాను కానీ ఇంట్రెస్ట్. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. రేసిజం ఇన్ యూఎస్ఏ మీద ఒక క్వశ్చన్ అడిగారు. అండ్ అప్పుడు ఒక డిబేట్ అవుతా ఉంది, హర్షమందర్ రామచంద్ర గుహ డిబేట్ అని, ఇద్దరు స్కాలర్స్ మధ్యలో ఇండియన్ ఎక్స్ప్రెస్లో వస్తూ ఉండేది, దాని గురించి అడిగారు. అండ్ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ గురించి అడిగారు, ఎందుకంటే వైల్డ్ లైఫ్ చెప్పాను కదా, ఆ టర్టిల్స్ గురించి అడిగారు. అండ్ నార్త్ అండ్ బ్లాక్ వైట్ రైనో గురించి అడిగారు ఇంటర్వ్యూలో. అండ్ కొలోనియలిజం ఇంపాక్ట్ ఇండియా మీద ఎట్లా పడింది, పాజిటివ్గా నెగిటివ్గా, బ్రిటిష్ ఇంపాక్ట్ దాని గురించి కొంచెం అడిగారు. ఉడాన్ స్కీమ్ గురించి కొంచెం అడిగారు. నువ్వు హనంకొండ నుంచి వచ్చావు కదా, ఆ పేరు ఎట్లా వచ్చింది తెలుసా హనంకొండకు అని అడిగారు. అండ్ చైనా మీద అడిగారు, శ్రీలంక మీద అడిగారు. పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆప్షన్ కాబట్టి ఐఆర్ కింద శ్రీలంక మీద చైనా మీద రిలేషన్స్ ఇండియాకి ఎట్లా ఉన్నాయని దాని మీద కొంచెం అడిగారు. అండ్ అడిగిన వెంటనే వాట్ ఆర్ ద ప్లాన్స్ ఫర్ టుడే అన్నారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు ఏం ప్లాన్స్ ఉన్నాయి అన్నారు బోన్స్లెస్ సార్. నేనేం చెప్పాను, సార్ ఇంకా డిసైడ్ ఏమీ చేయలేదు సార్, ఐ నాట్ డిసైడ్ యెట్ అని చెప్పాను. సో ఇప్పుడు డిసైడ్ చేయ నేను టైం ఇస్తాను అన్నారు ఆయన. అయితే చెప్పాను, సార్ ఫస్ట్ టైం ఢిల్లీకి వస్తున్నాను నేను, అసలు ఇప్పటిదాకా ఢిల్లీకి ఎప్పుడు రాలేదు, ఇంటర్వ్యూ కోసం నేను వచ్చాను, ఐ మైట్ గో అండ్ వాచ్ ఢిల్లీ అని చెప్పాను. సో అతను అన్ని ప్లేసులు చెప్తున్నాడు, కుతుబ్ మినార్ అవ్వచ్చు, కొనాట్ ప్లేస్ అవ్వచ్చు, అతను అడ్రస్లతో సహా చెప్తున్నాడు నాకు అక్కడ వచ్చాను. సో ఇట్ వాజంట్ అన్ ఇంటర్వ్యూ, అసలు క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో ఏమీ జరగలేదు. ఇట్ వాస్ ఎ కన్వర్సేషన్, 25 minutes పీస్ఫుల్ కన్వర్సేషన్. బట్ వెన్ ఐ కేమ్ అవుట్ ఐ ఫెల్ట్ దట్ ఇంటర్వ్యూ హ్యాపెన్ వెరీ బ్యాడ్లీ. ఎందుకంటే నేను ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే చాలా చదువుకుని వెళ్ళండి, ఆ క్వశ్చన్స్ ఏమీ రాలేదు అక్కడ, ఇంకా వేరే క్వశ్చన్స్ రాగా తక్కువ క్వశ్చన్స్ పడినాయి, సుత్తి డిస్కషన్ ఎక్కువైందని నాకు అనిపించింది బయటికి రాగానే. అరే ఈ డిస్కషన్తో నన్ను ఏం జడ్జ్ చేస్తారు, నాకేం మార్కులు వేస్తారు అనుకున్నాను. కానీ మొన్న మార్క్స్ వచ్చిన తర్వాత చూసుకుంటే ఐ గాట్ 179, ఆల్మోస్ట్ 180. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ స్కోర్. ఐ ఎక్స్పెక్టెడ్ నియర్లీ 120, 130 వస్తాయేమో మ్యాక్సిమం అనుకున్నా, కానీ 180 వాజ్ ఎ వెరీ గుడ్ స్కోర్ ఐ థింక్ సో. ఎందుకంటే దట్ మేడ్ మీ ఇక్కడ నేను లిస్ట్లో ఉన్నానంటే యా దట్ ఈస్ ద రీజన్. బోన్స్లెస్ సార్కి ఇప్పుడు థ్యాంక్ యూ చెప్పాలి, ఆయన ఎక్కడ ఉన్నారు సార్. అంటే